జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకు నమస్కరిస్తూ, హలో ఎవ్రీవన్, నా పేరు సతీష్ కుమార్. నేను ప్రభుత్వ పాలిటెక్నిక్ మహబూబ్నగర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్లో పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్ ఎలా జరగబోతుందో దాని డీటెయిల్స్ అన్నీ నేను మీకు వివరిస్తాను. మొదట, పాలిసెట్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పాలిటెక్నిక్స్. ఈ పాలిసెట్ కౌన్సిలింగ్లో మొదట గుర్తుంచుకోవాల్సింది పాలిటెక్నిక్ వెబ్ కౌన్సిలింగ్ యొక్క అడ్రస్ tspolicet.nic.in. ఫేజెస్ ఇన్ పాలిసెట్ 2022 వెబ్ కౌన్సిలింగ్. ఇక్కడ పాలిసెట్ కౌన్సిలింగ్ 3 దశల్లో జరుగుతుంది. మొదటిది ఫస్ట్ ఫేజ్, ఇది 18th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. రెండవది ఫైనల్ ఫేజ్, ఇది ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మూడవది మరియు చివరిది స్పాట్ అడ్మిషన్స్. ఇక్కడ ఈసారి స్పెషల్ థింగ్ ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో కూడా జరగబోతున్నాయి. ఈ స్పాట్ అడ్మిషన్స్ ఆగస్ట్ 8 నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్లో మిగిలిపోయిన సీట్లకు హైదరాబాద్లో, ప్రైవేట్ కాలేజెస్లో మిగిలిపోయిన సీట్లకు ఆయా ప్రైవేట్ కాలేజెస్లో స్పాట్ అడ్మిషన్స్ జరపబడును. ఎనీ వెబ్ కౌన్సిలింగ్లో ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, మొదట స్టేజ్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్, రెండవది కౌన్సిలింగ్ అటెండ్ కావడము, మూడవది ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడము, నాలుగవది రిపోర్టింగ్. ఈ పాలిసెట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ ఎలా జరగబోతుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ ఫ్రమ్ 18th జూలై 2022. మొదట వెబ్సైట్ ఓపెన్ చేసి పే ప్రాసెసింగ్ ఫీజ్ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ వెబ్సైట్ అంటే tspolicet.nic.in. ఆ పే ప్రాసెసింగ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు ఐసీఆర్ నంబర్ పాలిసెట్ హాల్ టికెట్ పైన ఉంటుంది, ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసించో మీకు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. మీ బేసిక్ బయోడేటా లైక్ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మొబైల్ నంబర్ ఎప్పుడు మీ దగ్గర ఉండేది మాత్రమే ఎంటర్ చేయాలి. అది ప్రాసెసింగ్ ఫీజ్. ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసిన తర్వాత మాత్రమే మనం కౌన్సిలింగ్కు అర్హులం. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజ్ 300 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీస్, 600 రూపీస్ ఫర్ అదర్స్. ఆ తర్వాత స్లాట్ బుకింగ్. స్లాట్ బుకింగ్ అంటే మనకి ఇంటికి దగ్గరగా ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లో అంటే కౌన్సిలింగ్ సెంటర్లో చూస్ చేసుకోవడం. ప్రతి గంటకి 4 స్లాట్స్ ఉంటాయి. ప్రతి కౌన్సిలింగ్ సెంటర్ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు నడపబడుతుంది. ఆ టైంలో ఏ టైం స్లాట్ అన్నా మనం బుక్ చేసుకోవచ్చు. టైం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రింట్ చేసుకోవాలి. మూడవది అతి ముఖ్యమైనది, అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ హెల్ప్ లైన్ సెంటర్ ఆన్ బుక్డ్ స్లాట్స్ అండ్ గెట్ రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫామ్ అండ్ లాగిన్ ఐడి టు మొబైల్. అంటే కౌన్సిలింగ్ సెంటర్కి మీరు బుక్ చేసుకున్న స్లాట్ మరియు హెల్ప్ లైన్ సెంటర్కి ముందుగానే చేరుకోవాలి. క్యాండిడేట్ ప్రజెన్స్ ఈజ్ కంపల్సరీ, అంటే స్టూడెంట్ కంపల్సరీగా అక్కడ ఉండాలి. వారితో పాటు పేరెంట్ కూడా వెళ్ళవచ్చు. కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు రిసిప్ట్ మరియు ఆధార్ కార్డ్, పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ ఇవ్వగానే అక్కడ స్టూడెంట్ యొక్క బయోమెట్రిక్ మార్క్ చేసి కౌన్సిలింగ్ ఆఫీసర్కి మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్డర్లో పెట్టుకొని చూపించాలి. ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్లో అతి ముఖ్యమైనవి బోనాఫైడ్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. వీటి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మీరు tspolicet.nic.inలో డీటెయిల్ నోటిఫికేషన్ చూడొచ్చు. అన్ని ఒరిజినల్స్ చూపించిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ఆఫీసర్ ఒక ఆర్ఓసి ఫామ్ ఇస్తాడు. ఆర్ఓసి ఫామ్ అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫామ్. దాంట్లో 3 రకాల లెటర్స్ ఉంటాయి. ఎక్స్ అంటే జిరాక్స్, పి అంటే పెండింగ్, ఎన్ఏ అంటే నాట్ అప్లికబుల్. ఇది ఒక శాంపుల్ ఆర్ఓసి ఫామ్. ఇక్కడ మీరు చూసించో ఇక్కడ ర్యాంక్ కార్డ్ ఎక్స్ అంటే ఇచ్చారు, చూపించారు. ర్యాంక్ కార్డ్ ఎక్స్ జిరాక్స్ ఇచ్చారు. టీసీ సర్టిఫికేట్ పెండింగ్, ఇవ్వలేదు. ఇక్కడ అతి ముఖ్యమైనది ఫీజు రీయింబర్స్మెంట్ ఎస్ ఉందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత
ఆర్ఎస్ ఫామ్ తీసుకునే ముందు మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ ఎక్స్ మార్క్ చేశారా లేదా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టేజ్, మీ మొబైల్కి లాగిన్ ఐడి వచ్చిన తర్వాత పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడానికి మళ్ళీ tspolicyset.nic.inలో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ బటన్ నొక్కి అక్కడ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత అతి ముఖ్యమైనది ఆప్షన్ ఎంట్రీ. ఆప్షన్ ఎంట్రీ అంటే మీకు నచ్చిన కాలేజ్, నచ్చిన బ్రాంచ్ పెట్టుకోవడం. ఇక్కడ ఆప్షన్స్ ఆన్లైన్లో పెట్టే ముందు మాన్యువల్గా ఒక ప్రింట్అవుట్ తీసుకొని దాంట్లో మనకు నచ్చిన డిస్ట్రిక్ట్, కాలేజ్, బ్రాంచ్ వివరాలన్నీ ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో నోట్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్కి ఏ కాలేజీలో వచ్చిందో చూసుకోవాలంటే ఒకసారి tspolicyset.nic.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇది tspolicyset.nic. వెబ్సైట్. మొదటి నోటిఫికేషన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్. సెకండ్ది వచ్చేసి అనెక్సర్. ఈ అనెక్సర్లో ఏ కౌన్సిలింగ్ సెంటర్లో ఏ డేట్ రోజు కౌన్సిలింగ్ నిర్వహిస్తారో చూపిస్తారు. మూడవది tspolicyset 2022 ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్స్. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వనపర్తి, ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, 1970లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఈ అంటే సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్లో ఓసీలో 12,494 ఈజ్ ఎ లాస్ట్ ర్యాంక్. ఓసీ గర్ల్స్లో 12,494 ఈజ్ ఎ లాస్ట్ ర్యాంక్. బీసీఏలో 24,000. బీసీఏ గర్ల్స్లో సేమ్. బీలో 18,000 ర్యాంక్ వరకు సివిల్ ఇంజనీరింగ్లో వచ్చింది. ఆ విధంగా మిగతా కాలేజెస్లో, బ్రాంచెస్లో అన్ని చెక్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీకు రఫ్గా ఏ కాలేజీలో ర్యాంక్ వస్తుందో నిర్ణయించుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్ని ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆప్షన్స్ అన్ని సేవ్ చేసుకోవాలి. ఈ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 25th జూలై వరకు టైం ఉంటుంది. 25th రోజు ఆప్షన్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్ మళ్ళీ పెట్టుకోలేము. 27th రోజు సీట్ అలాట్మెంట్ మెసేజ్ రూపంలో మొబైల్కి వస్తుంది. దాని తర్వాత tspolicyset వెబ్సైట్లో లాగిన్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్ తీసుకోవాలి. వన్స్ అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ అయిన తర్వాత ట్యూషన్ ఫీజు పేమెంట్ ట్యూషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 రకాల ట్యూషన్ ఫీజు ఉంటాయి. ఒకటి 1880 రూపీస్. ఇది గవర్నమెంట్ కాలేజ్లో ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించిన వాళ్ళకి. 5,080 రూపీస్. ఇది గవర్నమెంట్ కాలేజ్లో ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి. 15,500 రూపీస్. ఇది ప్రైవేట్ కాలేజ్లో ఫీజు. ఈ ఫీజు పే చేసిన తర్వాత మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని సెల్ఫ్ రిపోర్టింగ్. tspolicyset వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు ఒక అడ్మిషన్ నెంబర్తో ఒక రిపోర్ట్ జనరేట్ అవుతుంది. అది ప్రింట్ తీసుకోవాలి. ఆఫ్టర్ సెల్ఫ్ రిపోర్టింగ్ క్యాండిడేట్ కంపల్సరీ కాలేజ్ని విజిట్ చేసి అక్కడ ఫిజికల్గా రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యి ఒరిజినల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా కౌన్సిలింగ్ దాదాపు ఒక 10 రోజుల్లో ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.